నూతన సంవత్సర శుభాకాంక్షలతో సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తా వివరాల్లోకి వెళితే సాయిబాబా రోడ్డు వద్ద వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం ఏర్పాటైంది. నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మంత్రి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని ప్రారంభించారు. కార్యక్రమంలో మండల విప్ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాలిగిరి ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాము, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి రజనికి పార్టీ నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 21వ రోజు ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పాల్గొని మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీల సమ్మెను అణచివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించని నేపథ్యంలో 3వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముట్టడి, 4వ తేదీన సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. పసిపిల్లల కోసం పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలను ఈ రకంగా పండగ పబ్బం లేకుండా కొత్త సంవత్సరం అనేది లేకోకుండా రోడ్ల మీద ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దీనికి మూల్యం మీరు తప్పక చెల్లించాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడైనా సరే మా సమస్యలు పరిష్కరించండి. మా సమస్యలు పరిష్కరించని పక్షంలో రేపు మేము కలెక్టర్ కార్యాలయాలను అలాగే 3వ తారీఖు కలెక్టర్ కార్యాలయాన్ని నిర్బంధం చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే అప్పుడు కూడా మీరు సమస్యలు పరిష్కరించకపోతే సీఎం క్యాంప్ ఆఫీసును కూడా ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తాను. ప్రతి సోమవారం నిర్వహించే కలెక్టర్ స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలను అందజేశారు. బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నల్లపాడు గొర్రెల మండి వద్ద ఉన్న పొలాన్ని ఫ్లాట్లుగా చేసి అమ్మగా మిగిలిన 70 సెంట్ల భూమిని తిరిగి ఇప్పించాలని బాధితుడు కృష్ణారెడ్డి కోరారు. అధికారులు సర్వే చేసి తమ స్థలాన్ని తనకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. లింగంగుంట్లపాలెంకు చెందిన కోటిరెడ్డి పొలం ఎకరం 9 సెంట్ల భూమిని రీసర్వే చేసి ఎకరం 5 సెంట్ల భూమి మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారన్నారు. అధికారులు మళ్లీ సర్వే చేసి ఎకరం 9 సెంట్ల భూమిని కేటాయించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ ఆఫీస్కి కూడా పెట్టినా అక్కడ కూడా అక్కడి నుంచి వచ్చినా కానీ ఆయన స్పందించలేదు. అది గొర్రెల మండి వెనకమాల అవి 2 ఎకరాలు 2 ఎకరాలలో 16 ఫ్లాట్లు ఉన్నాయి. ఆ 16 ఫ్లాట్లలో ఇంకొక 6 ఫ్లాట్లు వెళ్తాయి. 6 ఫ్లాట్లో 7 ఫ్లాట్లో ఉన్న వరకు మాకు తీసి హక్కుభుక్తంగా కాగితం పూర్వకంగా ఇవ్వమని అంటే ఆయన అసలు స్పందించలేదు. ఎంఆర్ఓ గారు సాంబశివరావు నీ ఎకరం 9 సెంటు పడింది, దాంట్లో ఎకరం 9 సెంటుకి ఎకరం 8 సెంటు ఉందన్నారు. తర్వాత మళ్ళీ 20 రోజుల నాటికి పోతే పిలిచారు. పోతే నీది ఇంకా 5 సెంటు తగ్గింది, ఎకరం 4 సెంటే ఉందన్నారు. మళ్ళీ అన్నారు ఏందని తగ్గింది చేను. సర్వేలో ప్రాబ్లం. అదే సర్వేయర్ గారు 4 ఎకరాల ఎకరం 8 సెంటు ఉందని చూపిస్తున్నారండి. సరే ఎకరం 8 సెంటుకు ఒప్పుకున్నాము. మళ్ళీ పోతే ఎకరం 3 సెంటేనో 5 సెంటు తగ్గిందన్నారండి. తర్వాత పోతే ఎంఆర్ఓ గారికి కాగితం పెట్టాం. మనకి కాగితం రాలేదు. మళ్ళీ అందుకని ఇక్కడ పెట్టామమ్మా. అది జరిగింది ప్రాబ్లం. అంటే ఇంకేం చెబుతామయ్యా, మేము ముసలాళ్ళం కదా, తిరగలేక మేము. జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో బ్యూరోక్రసీ నాడు నేడు అనే అంశంపై ముఖాముఖి కార్యక్రమం జరిగింది.
రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చక్రపాణితో పాటు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. సివిల్ సర్వీసులకు ఎంపికవుతున్న వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రజాసేవకు వినియోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. Number one, they are very sharp, very brilliant. కానీ ఆ పరీక్ష ద్వారా, ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారాను, ఓరల్ ఇంటర్వ్యూ ద్వారాను మనిషిలో ఉన్నటువంటి మంచితనాన్ని కానీ కమిట్మెంట్ని కానీ బేరీజ్ వేసే పద్ధతులు లేవు మనకి. ఆ వ్యక్తి యొక్క తెలివితేటల్ని, రిటెన్షన్ని, మెమరీని క్యాప్చర్ చేసే ప్రక్రియ తప్ప ఆ మనిషిని సమగ్రంగా బేరీజ్ వేసే ప్రక్రియ లేదు. ది ఎగ్జామినేషన్ డస్ నాట్ అలౌ. ఇప్పుడు నా గురించిన ఒక విచక్షణ బేరీజ్ వేయాలంటే నేను ఏం చేశాను 5-10 సంవత్సరాల్లో, నేను చేసిన కార్యక్రమాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రయోజనం ఏమిటి, అది ఎంతవరకు ఆ వ్యక్తికి పనికొచ్చింది, ఎంతవరకు సమాజానికి పనికొస్తుంది అనే బేరీజ్ వేసే ప్రక్రియ లేదు. ఏపీ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టి నిరసన తెలిపారు. తమ సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రికి ఉత్తరం రాశారు. గౌరవ అధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల్లో నూతన సంవత్సరం ఉత్సాహం లేకుండా చేసిందన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు చర్చలు జరిపిన నిర్దిష్టత ఏదైతే ఉద్యోగులు కోరుకుంటున్నారో, ప్రధానంగా హెచ్ఆర్ పాలసీ, విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయడం, ఎంటీఎస్ అమలు చేయడం, ఇతర సమస్యల్ని పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 2 ప్రధాన హామీలు, ఒకటి సమాన పనికి సమాన వేతనం, రెండోది అందరినీ రెగ్యులర్ చేస్తాను, ఈ 2 హామీలని కూడా అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరం జనవరి 1 సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నేతలు గాదు వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొని ఆయనకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా బోనబోయిన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని ఇవ్వాలని, ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత అన్ని కుటుంబాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలను అందజేశారు. బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా ఎస్పీ వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాతగుంటూరుకు చెందిన వెంకటరెడ్డి వద్ద కూరగాయల కమిషన్ కొట్టు యాజమాని ఏనుగుల రమేష్ 47,000 రూపాయలు తీసుకుని ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. కూరగాయలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నానని తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కూరగాయలు అమ్ముకుంటుంటే లారీకి డబ్బులు తగ్గితే ఇచ్చినాక అబ్బాయి మళ్ళీ కిరాయి ఇచ్చాడు, తర్వాత ఇస్తానని చెప్పాడు. తెల్లారి ఇస్తానన్నాడు. వస్తున్నాడు మార్కెట్కు, అడుగుతున్నాడు. మార్కెట్కి వెళ్ళి వసూలు చేసి ఇస్తానని చెబుతున్నాడు. ఆడి నుంచి అంటే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఫోన్ చేసినా ఇస్తున్నా ఎత్తే పని లేదు. రమేష్, ఏనుగులు రమేష్ కూరగాయల మార్కెట్ కమిషన్ కొట్టు పాతగుంటూరులో. అడుగుతూనే ఇస్తాను ఉండు అంటున్నాడు. ఇస్తున్నాను, ఇప్పుడే వసూలుకి వెళ్ళి వస్తాను అంటున్నాడు. అక్కడ కూర్చోమంటున్నాడు. కూర్చున్నాను, పోనీ ఎత్తట్లా, బీజీ అని వస్తుంది. కూర్చొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. సాయంత్రం వస్తాడు మళ్ళీ కాయలు కొనడానికి. వచ్చినప్పుడు ఇలా అమ్మి ఇస్తాలి అంటాడు.
తెల్లారి వెళ్ళిపోతాడు అని చెప్పి. భీమా కొరేగాం అమరవీరుల సంస్మరణ కార్యక్రమం లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. దళిత ప్రజా సంఘాలు పాల్గొని అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఏళ్లు గడుస్తున్న అణగారిన వర్గాలపై ఇంకా దాడులు కొనసాగడం దురదృష్టకరమని నేతలు అన్నారు. విరోచితంగా పోరాడి 20 మంది మహా పోరాట యోధులను కోల్పోయినటువంటి చరిత్ర ఈ రోజున మా ప్రపంచ మేధావి అంబేద్కర్ మహాశయుడు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ఈయనకి ఈ మహాత్మునికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆ మహానుభావునికి నివాళులు అర్పించే భాగంగా ఈ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ సంఘాలు ఈ యొక్క అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఈ సంస్కృతిని, ఈ సంప్రదాయాన్ని పాటించి 1818 జనవరి 1వ తారీఖున భీమానది ఒడ్డున ఉన్న కోరేగాంలో పెద్ద యుద్ధం జరిగినది. అక్కడ బ్రాహ్మణ పేష్వాలకు వ్యతిరేకంగా దళిత మహిళలైన అమరవీరులు ఒక 500 మంది 28,000 మంది సైన్యాన్ని ఓడించి తమ ఆత్మగౌరవం కోసం, తమ బానిసత్వ విముక్తి కోసం తీవ్రంగా పోరాడి అక్కడ పేష్వా రాజ్యాన్ని అణిచివేసిన పరిస్థితి ఉంది. ఆ అమరవీరులు ఈ రోజున దేశంలో మరి మనువాద భావజాలం పెచ్చరిల్లుతున్న పరిస్థితుల్లో ఆనాటి అమరవీరులు ఏదైతే ఉద్దేశంతో పోరాడారో ఆ వారసత్వంగా మేము ఈ రోజున ఈ యొక్క సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.